భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం టౌన్ కొత్త బస్టాండ్ వద్ద గల బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మురుగుడు హనుమంతరావు మరియు గంజి చిరంజీవి మాట్లాడుతూ భారతదేశంలో గొప్ప నాయకుడిగా చరిత్రకు ఎక్కిన బాబు జగజీవన్ రావు 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవుల్లో అలాగే భారతదేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలని భారతీయులకి అందించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగంటి ఆదం, పులవర్తి రాంబాబు, గుంటి రాజ్యలక్ష్మి, మల్లవరపు సుధారాణి, జ్యోతి, శ్రీనివాసు మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పాల్గొన్నారు. మహానాయకుడు బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంలో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి తరఫున మేమందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. మహానాయకుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈనాడు భారతదేశంలో వ్యవసాయదారులందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. స్వామినాథన్ కమిషన్ వేసి వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవసాయం ప్రధానమైనటువంటి అందరికీ కూడా మరి ఆహారం అందించాలంటే వ్యవసాయం ప్రధానమైనటువంటిది అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, అట్లానే మరి ఆయన నిర్వహించినటువంటి శాఖలన్నీ కూడా గొప్పవి. ఆయన ఒక ప్రధానమంత్రి సమర యోధులు, భారత ఉప ప్రధానమంత్రి, వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా భారతదేశానికి, భారతదేశంలోని పేదవారికి అనేక విధాల వాళ్ళ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడ్డ మహోన్నతమైన నేత, బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు శ్రమించిన నేత, స్ఫూర్తిదాయకమైన రాజకీయ రంగంలో వివిధ హోదాలలో పనిచేసిన మహోన్నత నేత బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువంటి మహనీయుడు ఏ ఆశయ సాధన కోసం భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాల కోసం నిరంతరం శ్రమించి ఆదర్శవంతమైన రాజకీయ నీతి